అలాగే వేదిక పైన ఉన్నటువంటి తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు, ఇక్కడికి చేసినటువంటి సర్పంచ్లు, మహిళా సమాఖ్య, మహిళా సంఘాల సభ్యులు, వివిధ శాఖల అధికారులు, మీడియా సోదరులు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తాను. ప్రగతి పాలన ఈ చాలా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వాళ్ళ నియోజకవర్గ స్థాయి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో అధికారులు అందరం కూడా ఈ అధికారులు ఇచ్చినటువంటి నివేదికలు ముందు పెట్టుకున్నాం. ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఏ అభివృద్ధి జరుగుతూ ఉంది, సంక్షేమ పథకాలు ఎలా వెళ్తా ఉన్నాయి అనేటువంటి అంశాల్లో చెప్తా ఉన్నాయి. ఇందులో సర్పంచులు వచ్చారా? చాలా మంది వచ్చిన సర్పంచులు చేయలేవద్దు, చాలా మంది సర్పంచులు వచ్చారు. ఎందుకంటే మీ గ్రామాల్లో జరిగేటువంటి కార్యక్రమాలు, మీ పట్టణాల్లో జరిగేటువంటి కార్యక్రమాలు కాదు. ఇప్పుడు అధికారులు చాలా అంశాలు డిపార్ట్మెంట్ల వారిగా వివరించారు కదా. ఈ అధికారులు చెప్తున్నాయని మీ ఊర్లలో అవుతున్నాయా? కావు అనేటోళ్ళు చేయలేమంటండి, అవుతున్నాయి అంటే తాడలేమంటండి. ఇంప్లిమెంట్ అవుతున్నాయా? అవుతున్నాయనే వాళ్ళు చేయలేమంట. ఇవన్నీ కార్యక్రమం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చినాము, మీకు సమయానికి మాకు నివేదికలు ఇస్తే ఎప్పుడు స్టడీ చేస్తారు, ఏమైతుందో ఎప్పుడు తెలుస్తుంది, ఏమీ లేదు. రెండవది సంక్షేమ పథకాలు. సంక్షేమం అంటే ఏంటి? సంక్షేమం అంటే ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తున్నటువంటి పన్నులకు తిరిగి ప్రజలకు చెల్లించేటువంటి, అవసరమైన ప్రజలకు చెల్లించేటువంటి కార్యక్రమం. ఇక్కడ ఈ ఆలయం నియోజకవర్గంలో సరే ఇచ్చినటువంటి డాటాను కొంత అనలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో ఆలయం నియోజకవర్గంలో పథకాల విషయంలో మొత్తం 3564 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయబడితే నిర్మాణం పూర్తయిన 842 పూర్తయినట్టుగా చెప్తా ఉన్నారు. ఇంకా 141 ఇళ్ల నిర్మాణం అసలు ప్రారంభం కాలేదు అనేది దీన్ని బట్టి చెప్తా ఉన్నారు. మరి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రభుత్వం వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. మరి 2.5 సంవత్సరాల్లో మనం కేవలం 1000 ఇళ్లను కూడా దాటకపోతే రేపు ఇంకో 2.5 సంవత్సరాల్లో మరి లక్ష్యాలు ఎట్లా పూర్తయితే అధికారులు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక వరి ధాన్యం విషయంలో కూడా ఇంకా 36,911.60 క్వింటాల ధాన్యం ఇంకా కళ్ళాల నుండి ఇంకా అది మిల్లులకు చేరినటువంటి పరిస్థితి లేదు. మహిళా సంఘాలకు సంబంధించి మొండి బకాయిలు ఏదో గొప్పలు చెప్పిన మనోళ్ళు, కానీ ఈ ఆలయ నియోజకవర్గంలో 2014 మహిళా సంఘాలకు ఇప్పటి వరకు ₹1 ఇవ్వడం లేదు. స్త్రీనిధి విషయానికి వస్తే స్త్రీనిధిలో కూడా ఇక్కడ యాదగిరిగుట్ట మండలంలో 64.73% రుణ పంపిణీ జరిగింది. మూడకొండూరులో 73.3%, దుర్గపల్లి మండలంలో 29.74% మాత్రమే లక్ష్యం నెరవేరింది. మరి దీన్ని బట్టి సంక్షేమ పథకాలు ఏ విధంగా ముందుకు పోతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇందిరమ్మ చీరల పంపిణీ ఆలయం నియోజకవర్గంలో 28,644 మంది ఆడవాళ్ళకి ఇప్పటిదాకా చీర పంపిణీ జరగలేదు. ఇందిరమ్మ ఇళ్ళకి కొత్త రేషన్ కార్డుల విషయానికి వస్తే 14,450 కుటుంబాలకు మాత్రమే కొత్త రేషన్ కార్డులు ఇచ్చి ఇంకా 1,853 మందికి రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇంకా అలాగే గత ప్రభుత్వం అసలైంది. గత ప్రభుత్వం ఉచిత అయ్యేదాన్ని కాదు. ఈ ప్రభుత్వం అంత కాదు. ఈ ప్రభుత్వాలు
దయచేసి కూర్చొని మీటింగ్ రస అయ్యింది ఆయన మాట్లాడితే మనం దాన్ని వివరణ ఇద్దాము ప్రతి ఒక్కరు
అందరికీ ప్రశంస పొందుతుంది మాట్లాడడానికి ప్లీజ్ ఎవరు పర్ఫార్మెన్స్ కాదు, అధికారుల పర్ఫార్మెన్స్ ఇది. అర్థమైందా? అధికారులు ఎందుకు కావాలనేటువంటి కార్యక్రమం ఇది. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు ఇది చేయడం. సరే సరే ఒకటి చెప్తా ఉన్నా, ప్రజలందరూ మంచుకుంటే అందరికీ సంతోషం. ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఎక్కడ కూడా ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు. మీరు అట్లా దాని గురించి మాట్లాడుతుంటే నేను ఎగిరి 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 దాకా వచ్చినా. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఇదో అది అని పద్ధతి కాదు కాదు సార్. ఈడ 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 వచ్చింది నేను జిందాబాద్ పెట్టడానికి రాలేదు. అర్థమైందా? నేను జిందాబాద్ పెట్టడానికి రాలేదు. ప్రజల కష్ట సుఖాలు జరుగుతున్నటువంటి అన్ని అంశాలపైన సుదీర్ఘంగా చర్చించడానికి వచ్చిన నేను ఇక్కడికి. ఇది అధికారం. మేము ప్రజాప్రతినిధులు 5 ఏళ్ళు పోతామయ్యా, ఇక్కడ పనిచేయాల్సింది అధికారులే. కాదు మీరు దయచేసి మీరు గౌరవ ప్రజాప్రతినిధులు శాంతంగా ఉండండి. ఈ సబ్జెక్ట్ ఏంటి, ఈ అవగాహన కార్యక్రమం ఏంటి, ఈ పథకాలు ఏంటి, వీటిపై సాధక బాధకాలు ఏంటో తెలుసుకోవాలి. ఇవాళ నేను కాదు, అయ్యే గారు మాట్లాడినప్పుడు మీరు ఇట్లా చేయకూడదు. ఎందుకంటే సరే సమస్య ఏమైనా ఉంటే మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రేపు పుస్తకాలు మీరు అక్కడే ఉంటారు కదా, ఇంకా పైకి వస్తారు కదా, ఇంకా పై స్థాయిలోకి వస్తారు కదా, అప్పుడు కూడా మీరు మాట్లాడాల్సింది ఇవే కదా. అందుకోసం అనేది ఆలయం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి చర్చ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతావు ఒక విషయం చెప్తా ఉన్నా. మనకు 100కి 100% ఎక్కడ పాజిటివిటీ ఉండదు, ఎక్కడ ఉండదు, ఇక్కడే కాదు ఎక్కడ ఉండదు. కానీ దాన్ని 100% అచీవ్ కావాలి